హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూర చేస్తున్నానండి. తాటా చేప మునక్కాయ ముద్దగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు, టమాటో చూసారు కదా. మునక్కాయ తాటా చేప అండి. మునక్కాయలు తాటా చేప చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు పాన్ పెట్టుకుంటాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోస్తుంది. కొంచెం ఎర్రగడ్డలు వాడాలి కాబట్టి కొంచెం నూనె. సరే, వేడెక్కది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తాం. నూనె వేడెక్కింది. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు, వేగాలి. చూసారా, వేగిపోయాయి. ఎర్రగడ్డలు వేసేస్తాము. చాలా బాగుంటుందండి మునక్కాయ తాటా చేప పులుసు. పులుసు కాదు, ముద్ద కూర. చూసారా, కొంచెం చిటికెడు పులుసు కూడా వేస్తాను. ముద్దగా పులుసు పెట్టేస్తాను. మెంతులు, పూనపప్పు కదా, కమ్మటి వాసన వస్తుంది. మెంతులు, మినపప్పు వేసాం కదా, మంచి వాసన వస్తుంది. ఎర్రగడ్డలు మంచి వాసన వస్తుందండి. మినపప్పు, మెంతులు మంచి కమ్మగా వస్తుంది వాసన. చూసారా, బాగా వాడినిద్దాము ఎర్రగా. చూసారా, వాడిపోయింది. ఇప్పుడు కరివేపాకు, బాగా వాడినిద్దాము. మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు వాడినిద్దాము. చూస్తాము. ఇప్పుడు వాడిపోయింది, బాగా వాడిపోయింది. ఇప్పుడు టమాటాలు ముక్కలు చేసుకున్నాం కదా. నేను టమాటా ముక్కలు వేయడం లేదు, అంటే ఇది ముద్దగా రావాలి కదా, అందుకని ఇదో మిక్సీకి వేసుకున్నాను టమాటాలు. చూసారా, మిక్సీకి వేసాను. చూసారా, ఇప్పుడు కూర ముద్దగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. బాగా వాడినిద్దాము. బాగా కొంచెం వాడినిద్దాము. సెకండ్ మూత పెడతాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, వాడిపోయింది బాగా. ఇప్పుడు మునక్కాయ చేప వేసుకుంటాము. చూసారా, ఇప్పుడు మునక్కాయలు, అలాగే చేప వేసాం కదా. చాలా బాగుంటుందండి, అసలు కమ్మగా ఉంటుంది. మునక్కాయ టేస్ట్ భలే వస్తుంది. చూసారా, ఇప్పుడు ఉప్పు, కారం వేస్తాము. ఇదండి, ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పొడి చూసారు కదా. ఇప్పుడు లైట్గా కలుపుతాము. చూసారా, కొంచెం వాడింది కదా. ఇప్పుడు ఇద్దాం
ఇది చింతపండు తక్కువ, వాటర్ ఎక్కువ అండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసాను. పులుపు మాత్రం తక్కువ వేసాను చింతపండు, వాటర్ పోయడం కొంచెం ఎక్కువ పోసాను అంతేను. అంటే మునక్కాయ ఉడకాలి కదా అని. చూసారా, అంతే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరన్నా ఇలా చేయని వాళ్ళు, మేమైతే ఇలా చేసుకుంటాము. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. మేమైతే మునక్కాయ తాటాకు చేప ముక్కలు ఇట్లా చేసుకుంటామండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎవరన్నా తెలియని వాళ్ళు, ఎవరన్నా ఇట్లా చేసుకుని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా, మూత పెట్టేస్తాం. ఒక్కసారి చూద్దాము. చూసారా, అయిపోయింది. ఎంత కంపుడు ఆకలేస్తుంది నాకు, వాసనకి అంత స్మెల్ వస్తుంది, మంచి కమ్మటి వాసన. ఒకసారి ఉప్పు చూస్తాము. సరిపోయిందండి. చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే సూపర్ అంతే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎంత కమ్మగా ఉందో. ఒక ముద్ద తినేవాళ్ళు 2-3 ముద్దలు తింటారు. చూస్తున్నారు కదా, ఇంకొక 5 నిమిషాలు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, అయిపోయింది. మునక్కాయ తాటా పులుసు. ఇది కొంచెం కొత్తిమీర వేసాను. చూసారు కదా, చాలా మంచి వాసన వస్తుంది, చాలా కమ్మగా ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు అన్నం తిందామని ఉందండి. ఇదిగో చిన్న ముక్కలు చేప అండి, చేప మునక్కాయ కమ్మగా వస్తుంది వాసన. ఎవరైనా ఇలా చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అట్లాగే మేము ఇలా చేసుకుంటామండి. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే, చూసారా, చాలా మంచి వాసన. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి వీడియోలు తీసి మీ ముందుకు వస్తానండి. ఉంటాను. చూసారు కదా.